న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. జిల్లా తాళరేవు మండలం నీలపల్లి చెక్ పోస్ట్ సమీపంలో నందమూరి బాలకృష్ణ 63వ జన్మదిన వేడుకలు భారతీరాజు ఆధ్వర్యంలో బాలకృష్ణ అభిమానుల సమక్షంలో భారీ కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ముఖ్య అతిథులుగా మేడిశెట్టి గోవింద్ కేకును కట్ చేయగా, మరో అతిథి ముమ్మడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ అన్న సంరాధన కార్యక్రమం ప్రారంభించారు. జై బాలయ్య, జై బుచ్చిబాబు నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కర్రసాము, కత్తిసాము విన్యాసాలు అద్రోహ అన్న రీతిలో అభిమానులను కట్టిపారేశాయి. ఈ జన్మదిన వేడుకలలో భారతి, వీరబాబు, నాగబాబు, చిట్టూరి మహేష్, గింజల ఏడుకొండలు, బాలయ్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జనసేన నాయకులు నిమ్మకాయల రాయుడు గారికి జై జనసేన, జై జనసేన, జై జనసేన.
కాకినాడ జిల్లా. నా పేరు భారతీరబాబు అండి. కాకినాడ జిల్లా అధ్యక్షుడిని ఎరుకల సంక్షేమ సంఘం. మా రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మ రాంబాబు గారికి జేబీఎంలండి. అలాగే ఎరుకల సంక్షేమ సంఘం కొమ్మ రాంబాబు గారు 10 సంవత్సరాలు అయిందండి స్టార్ట్ చేసి. ఆ సంఘంలో మేము పనిచేస్తున్నామండి. అలాగే పక్క చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా విజయవాడ అండి రాంబాబు గారిది. ఆ పార్టీలో నడుపుతా అందరూ ఉంటా మా అందరికీ కూడా ఒక నాయకత్వం నేర్పించి ఎరుకల సంక్షేమ సంఘంలో మాకు అన్ని విధాలు కూడా పాటుపడతా ఫలానా కులానికి ఏ అభివృద్ధి అవుతలేదని మాకు చంద్రబాబు గారిని మీటింగ్ పెట్టి విజయవాడలో 5,000 మందితో మీటింగ్ పెట్టి కుమార్ రాంబాబు గారు ఆ వేళ మమ్మల్ని అందరూ తీసుకెళ్ళడం జరిగిందండి. ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం కోరుకుంటున్నారో చెప్పండి అని అడిగితే ఏ ఆప్షన్ లేక ఎలక్షన్ టైం వచ్చిన టైంలో పెన్షనీలు 50 సంవత్సరాలకే ఎస్టీకి ఇస్తామని ఒప్పుకొని ఆ వేళ బ్రహ్మాండంగా మెజార్టీతో మాకు పెన్షన్లు ఇప్పించి మా ఎరపలోళ్ళకి న్యాయం చేశారని. అలాగే రాంబాబు గారు ఎన్నంటా నడుస్తా, చంద్రబాబు నాయుడు గారు ఎన్నంటా నడుస్తా, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చారు కాబట్టి ఆయన ఎన్నంటా కూడా నడుస్తా మా ఎరుకల సంక్షేమ సంఘం చోట కూడా ఈ చోట కానీ ఎస్టీ ఎస్సీ అందరూ కూడా ప్రతిసారి కూడా ఈవేళ బ్రహ్మాండమైన మెజార్టీతో తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని కానీ జనసేనని కానీ కూటమిని నిలబెట్టి మా ఎరుకల సంక్షేమ సంఘానికి రుణపడి ఉంటుందని ఎప్పుడు కూడా ఎల్లకాలం కూడా మన భారత రాజు ఈవేళ భోజనాల కార్యక్రమం కానీ ఈ కేక్ కటింగ్ కానీ ఈ అన్నిటికీ కూడా మేకపోతులు కానీ చాలా ఏర్పాటు చేసి నందమూరి బాలకృష్ణ గారు హిందీపురంలో 63వ జయంతి హ్యాట్రిక్ కొట్టిన మా నందమూరి బాలకృష్ణ గారికి జై బాలయ్య, జై బాలయ్య. అలాగే మాకు నందమూరి బాలకృష్ణ గారు అభిమానం వేరే అభిమానం అంటే మాకు మా నందమూరి బాలకృష్ణ గారు అంటుంటారు అభిమానం ఉండొచ్చు కానీ ఆత్మాభిమానం ఉండకూడదని. కానీ మాకు అభిమానం కూడా అన్నీ ఉన్నాయి. అలాగే మా ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు మన దాట్ల బుచ్చిరాజు గారు అఖండమైన మెజార్టీతో నెగ్గిన సందర్భంగా అలాగే మా నందమూరి బాలకృష్ణ గారు 63వ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క వేడుకలు అండ బ్రహ్మాండముగా కూడా ఈ యొక్క భోజన కార్యక్రమం మేకపోతులతో కోళ్లతో అండ బ్రహ్మాండంగా ఈ యొక్క అన్న సందర్భం జరుగుతుంది. కావున 50 మంది జనం కూడా ఈ యొక్క అన్న సందర్భం జరిపేదం చేస్తారని మరి కోరుకుంటున్నాం. ముమ్మడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలంటూ టీడీపీ జనసేన నాయకులు సోమవారం ముమ్మడివరం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. నీతి నిజాయితీతో నిస్వార్థంగా పార్టీ అభివృద్ధికి అహిర్నిశలు కృషి చేసే ప్రజానాయకుడు బుచ్చిబాబుకు క్షత్రియ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలంటూ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబును కోరుతూ తీర్మానం చేసి మీడియాతో మాట్లాడారు. శాసనసభ్యులకి సుబ్బరాజు గారికి జాతీయపరుడైన ఎమ్మెల్యే సుబ్బరాజు గారికి జాతీయపరుడైన ఎమ్మెల్యే సుబ్బరాజు గారికి జాతీయపరుడైన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారికి అజాత శత్రువు దాట్ల సుబ్బరాజు గారికి అజాత శత్రువు దాట్ల సుబ్బరాజు గారికి. అందరికీ నమస్కారం. జిఆర్కే బాలకృష్ణ జమి, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ. మా ముమ్మడివరం నియోజకవర్గంలో మరి 2014 నుంచి కూడా దాట్ల సుబ్బరాజు గారు మరి శాసనసభ్యునిగా చాలా మంచి పేరుతో నీతి నిజాయితీతో మరి ఆయనకున్న పేరు ఈ రాష్ట్రంలోనే ఎవరికి లేదు. ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప నీతి నిజాయితీ అయిన నాయకుడు సుబ్బరాజు గారు. అదే పేరుతో మరి 2024లో కూడా అన్ని సామాజిక వర్గాలు కూడా ఆయనకు పనిచేసి ఈ రోజున ఈ ముమ్మడివరం నియోజకవర్గంలోకి వెళ్ళటం వేరు, రాష్ట్రం అంతా వెళ్ళటం వేరు. ఈ ముమ్మడివరం నియోజకవర్గంలో కూడా అన్ని సామాజిక వర్గాల మద్దతుతో మరి ఆయనకున్న మంచి పేరుతో మంచి మేయటితో మరి ఇక్కడ జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ పబ్లిక్ కానీ అందరూ మంచి మేయటితో గెలిపించడం జరిగింది. అటువంటి నాయకుడికి ఒక ముమ్మడివరంలోనో లేకపోతే కోనసీమ జిల్లాలోనే కాకుండా ఈ రాష్ట్రంలోనే ఆయన మంత్రివర్గంలో ఉండవలసిన నాయకులు.
అటువంటి నాయకుడికి రాష్ట్రంలో తప్పనిసరిగా మంత్రివర్గ చోటు కల్పించి తెలుగుదేశం పార్టీకి కానీ రాష్ట్రానికి కానీ మంచి పేరు తీసుకొచ్చే నాయకులు మన దాట్ల సుబ్బరాజు గారు. తప్పనిసరిగా మరి రాష్ట్ర పార్టీ కానీ మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనారాయణ మన అచ్చెన్నాయుడు గారు కానీ అందరూ కూడా మరి బుచ్చిబాబు గారికి మద్దతు తెలియజేసి తప్పనిసరిగా మంత్రివర్గంలో చోటు కల్పించవలసిందిగా కోరుతూ, తప్పనిసరిగా మరి జనసేన పార్టీ కూడా ముమ్మడి నియోజకవర్గం తరఫున బీజేపీ పార్టీ కానీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మేమంతా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం పార్టీని, తప్పనిసరిగా ఆయనకి మంత్రివర్గం చోటు కల్పించండి, మంచి పేరు ఈ రాష్ట్రానికి కానీ మా ముమ్మడివరం కానీ జిల్లాకి కానీ తీసుకొస్తారు, తప్పనిసరిగా చోటు కల్పించాల్సింది కోరుతూ సెలవు తీసుకుంటాం. ముమ్మడివరం నియోజకవర్గ సమన్వయ కమిటీ అత్యవసర సమావేశం జరగడం జరిగింది. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మరియు సౌమ్యుడు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి దాట్ల సుబ్బరాజు గారు సుమారు 40,000 ఓట్ల మెజారిటీతో నెగ్గడం జరిగింది. 2014 నుంచి 19 వరకు ఈ నియోజకవర్గాన్ని గతంలో మరి జిఎంసి బాలయోగ్ గారి సమయంలో అభివృద్ధి జరిగింది. తరువాత మరి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా చాలామంది అభివృద్ధి చేయడం జరిగింది. దాని తరువాత మరి బుచ్చిబాబు అత్యధిక నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి చేయడం జరిగింది. అటువంటి వ్యక్తి అన్ని కమ్యూనిటీలు కలిపి ఎవరు కూడా ద్వేషించకుండా అందరినీ కలుపుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి మరి దాట్ల సుబ్బరాజు గారు. ఈ నియోజకవర్గంలో ఆయనకి మంత్రి పదవి ఇస్తే నియోజకవర్గం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఇక్కడున్న ప్రజల ఆకాంక్ష కూడా ఆయన మంత్రి చేయాలనే ఆకాంక్షతో ఉన్నారు. ఆయనకి అందరూ కూడా ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాలు కూడా మద్దతు ఉంది. మరి అటువంటి వ్యక్తికి మంత్రి ఇవ్వడం వల్ల ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందడమే కాకుండా రాష్ట్ర పార్టీ కూడా అటువంటి స్వచ్ఛమైన వ్యక్తి, నీతి నిజాయితీ పరుడైన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల పార్టీలో కూడా మంచి స్థానం ఆయనకు దక్కుతుంది, పార్టీ కూడా మంచి పేరు వస్తుందని మరి ఈరోజు సమన్వయ కమిటీ అందరూ కూడా తీర్మానించడం జరిగింది. మరి తప్పకుండా మా నియోజకవర్గం నుంచి మేము రాష్ట్ర జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని కోరుకునేది ఒక్కటే, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని కూడా కోరుకునేది ఒకటే, అలాగే ఈ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని కూడా కోరుకునేది ఒకటే. ఎందుకంటే అటువంటి మంచి వ్యక్తికి మీరు మంత్రి ఇవ్వడం వల్ల మన పార్టీకి చాలా మైలేజే రావడం కాకుండా పార్టీకి ఎప్పుడు కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నియోజకవర్గంలో కార్యక్రమాలు పార్టీ పరంగా ఏ కార్యక్రమాన్ని కూడా తూచా తప్పకుండా నిర్వర్తించిన వ్యక్తి ఆయన. అన్ని కమ్యూనిటీలు కూడా మద్దతు ఉంది ఆయనకి. తప్పనిసరిగా మీరు మరి మంత్రి పదవి ఇస్తారని మీ అందరినీ కూడా మేము ప్రాధేయపడుతూ మరి ప్రయాసపడుతూ మీ అందరినీ కూడా విన్నవించుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముమ్మడివరం నియోజకవర్గ కూటమి నాయకులందరూ కూడా అత్యవసర సమావేశం వేసుకుని మరి దాట్ల సుబ్బరాజు గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలనే ఎజెండా మీద మరి అందరూ కూడా ముక్త కంఠంతో మరి పార్టీ అధిష్టానానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ వేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన సుబ్బరాజు గారు ఇంచుమించుగా 2006, 2007 కాలం నుంచి ఆయన సొసైటీ ప్రెసిడెంట్ చేసినప్పటి నుంచి శ్రీనివాసరాజు గారి ఎలక్షన్ కాడి నుంచి మరి పార్టీకి నిబద్ధతతో ఒక కార్యకర్తల మరి ఏ రోజు కూడా పార్టీ క్యాలెండర్ ఇచ్చే ప్రోగ్రామ్ని ఇన్ఛార్జిగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఏ రోజు పార్టీకి ఒక కార్యకర్తలా పనిచేసి కార్యకర్తలందరితోటి మరి కష్ట సుఖాల్లో పాలు పంచుకుని ఎప్పుడు కూడా పార్టీని నియోజకవర్గంలో బలోపేతంగా మంచి స్థాయిలో ఉంచారు. కాబట్టి ఈరోజు ఈ మెజార్టీతో మరి గెలవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యం పక్కన వైసీపీ నాయకులతో బేరీజ్ చేసుకుని ప్రజలందరూ కూడా సుబ్బరాజు అయితే మంచి అతను, ఆయన అవినీతి చేయడు అనే ఉద్దేశంలో మరి అంత మెజార్టీ కట్టబెట్టారు. ఆయనకి మంత్రివర్గంలో స్థానం కల్పించడం వల్ల పార్టీ ఇమేజ్ కూడా పెరుగుతుంది. కాబట్టి మరి క్షత్రియ కోటాలో మరి ముమ్మడివరం నియోజకవర్గంలో కూడా 96 తర్వాత మంత్రిగా ఇక్కడ ఎవరికి స్థానం కల్పించలేదు. కాబట్టి ముమ్మడివరం నియోజకవర్గం తరఫున 3 పార్టీల నాయకులు కూడా మరి ముక్త కంఠంతో మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మరి విన్నపించుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా ముమ్మడివరం నియోజకవర్గ సమన్వయ కమిటీ అత్యవసర సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకుని మరి ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడేటటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి రాష్ట్ర పార్టీ నాయకత్వం కానీ జాతీయ పార్టీ నాయకత్వాలు కానీ మరి జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, అలాగే రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వర్ గారు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో
మరి ఈ రాష్ట్రంలో రేపు జరగబోయేటటువంటి మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర మంత్రివర్గంలో మా ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి దాట్ల సుబ్బరాజు గారు బుచ్చిబాబు గారికి స్థానం కల్పించాలని మరి జాతీయ పార్టీ నాయకత్వానికి రాష్ట్ర పార్టీ నాయకత్వానికి కూడా మా ముమ్మడివరం నియోజకవర్గం తరపున ప్రతి ఒక్కరికి మేము తెలియజేసుకుంటూ ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా మరి మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా బుచ్చిబాబు గారిని మరి రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఈవేళ ఈ రాష్ట్రం వైసీపీ ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రాన్ని మరి అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి ఉంది. అన్ని రంగాల్లో కూడా క్షీణించినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి సహచరులుగా ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులందరూ కూడా సమకాలికులు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థల్లో అవగాహన ఉన్నటువంటి వాళ్ళందరినీ మంత్రివర్గంలో తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగానే మరి బుచ్చిబాబు గారికి మనం చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ అనుభవంతో ఉన్నటువంటి కింద స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వేళ ఈ ఆంధ్ర రాష్ట్రం వ్యవసాయ రంగంలో పూర్తిగా క్షీణించింది, వ్యాపార రంగంలో క్షీణించింది. దీనికి సరైనటువంటి వ్యక్తి బుచ్చిబాబు గారు. అలాగే క్షత్రియ కోటాలో ఈవేళ మంత్రివర్గ స్థానం కల్పించినట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలను కూడా సమతుల్యం చేసినటువంటి వ్యక్తి బుచ్చిబాబు గారు. అటువంటి వ్యక్తి ఈ యొక్క క్యాబినెట్లో ఉన్నట్లయితే మరి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అన్ని కార్యక్రమాల్లో కలుపుకుని ఈ రాష్ట్ర ప్రగతికి ఆయన దోహదపడతాడని మా నియోజకవర్గం తరఫున మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి, అలాగే అచ్చెన్నాయుడు గారికి, మరి ఇతర పెద్దలందరికీ, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పెద్దలకు కూడా మా యొక్క విన్నపం ఈ మంత్రివర్గంలో మా బుచ్చిబాబు గారి స్థానం కల్పించాలని. మా నియోజకవర్గం డిమాండే కాదు, కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క మరి డిమాండు. అటువంటి వ్యక్తులకి మంత్రివర్గంలో స్థానం కల్పించినట్లయితే మా నియోజకవర్గం ముమ్మడివరం నియోజకవర్గమే కాదు ఇతర ప్రాంతాలకు కూడా ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటి దాని మీద ఆయన దృష్టి ఉంటుంది. కాబట్టి మరి మీ అందరూ పెద్దలందరూ బుచ్చిబాబు గారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం బీచ్ సమీపంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సంఘం ఆధ్వర్యంలో కాశీలో నిర్వహించబోవు కోటి లింగాల అభిషేక కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు పార్థివ లింగాలను చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 1 లక్ష లింగాలను తయారు చేసినట్లు వెల్లడించారు. ఈ మహోత్తర కార్యక్రమానికి గుత్తినదీవి, కనకాలపేట, సుంకరపాలెం, యానాం, బెజవాడ గార్డెన్ తదితర గ్రామాల ప్రజలు భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో శివలింగాలను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ కాసేదమ్మ సాలంటే రాయద్దు అలా ఉంటాను ఎక్కువ రాయకూడదు అవి ఆరో వేయండి. వాళ్ళని కూడా పిల్లండి 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 మా అన్నయ్యలో చూడు
అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురుముల్ల టీడీపీ కార్యాలయం వద్ద ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబును సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తాళ్లరేవు ఉషోదయ మండల దివ్యాంగుల సమాఖ్య సంఘ సభ్యులు అధ్యక్షుడు కె శ్రీనివాస్ బుచ్చిబాబును సత్కరించి రాబో కాలంలో దివ్యాంగులకు అండగా ఉండి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు పోలవరం మండల దివ్యాంగ నాయకులు సంఘ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన యువ నాయకులు నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే మంచి వ్యక్తి టీడీపీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు సోమవారం తన స్వగృహం నందు మీడియాతో మాట్లాడుతూ ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు మచ్చలేని నాయకులుగా ప్రజాసేవ చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మంచి వ్యక్తికి ప్రజలు పట్టం కట్టారని, అటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని మీడియాతో ముచ్చరించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన యువ నాయకులు నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే మంచి వ్యక్తి టీడీపీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు సోమవారం తన స్వగృహం నందు మీడియాతో మాట్లాడుతూ ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు మచ్చలేని నాయకులుగా ప్రజాసేవ చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మంచి వ్యక్తికి ప్రజలు పట్టం కట్టారని, అటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని మీడియాతో ముచ్చరించారు. అందరికీ నమస్కారం. 2014లో ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులుగా మరి దాట్ల బుచ్చిబాబు గారిని ప్రజలు గెలిపించడం జరిగింది. మరి బుచ్చిబాబు గారు 2014లో గెలిచినప్పటి నుండి మరి నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి మరి నియోజకవర్గానికి ఎంతగానో సేవ చేశారు. అలాగే ఇప్పుడు 2024లో మరి భారీ మెజార్టీతో మరి బుచ్చిబాబు గారికి అఖండ విజయం అందజేశారు ముమ్మడివరం నియోజకవర్గం ప్రజలు. ఇది ముమ్మడివరం నియోజకవర్గం ప్రజల విజయంగా మేము భావిస్తున్నాము. అలాగే అజాత శత్రువు, నిజాయితీపరుడు, ప్రజాసేవకుడు, అభివృద్ధి ప్రదాత అయినటువంటి బుచ్చిబాబు గారికి మరి నియోజకవర్గంలోనే సేవ చేసే అవకాశం మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో సేవ చేసే అవకాశాన్ని మరి క్యాబినెట్లో ఆయనకి మంత్రి పదవి హోదా కల్పించి మరి సేవ చేసే అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి ముమ్మడివరం నియోజకవర్గం ప్రజల తరపున మరి కోరుకుంటున్నాము. అలాగే మరి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని, అలాగే జాతీయ రాష్ట్ర కార్యదర్శి మరి నారా లోకేష్ గారిని మరి మేము ఖచ్చితంగా క్షత్రియ కోటాలో దాట్ల బుచ్చిబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము ముమ్మడివరం నియోజకవర్గం ప్రజల తరపున కోరుకుంటూ ఉన్నాము. జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం 13వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయచ్చులు భీమేశ్వర శర్మ, ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో పెద్దరెడ్డి ఉమామహేశ్వరరావు దంపతులచే స్వామివారికి ఉదయం నుండి గణపతి పూజ, రుద్రాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ వారు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం 13వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయచ్చులు భీమేశ్వర శర్మ, ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో పెద్దరెడ్డి ఉమామహేశ్వరరావు దంపతులచే స్వామివారికి ఉదయం నుండి గణపతి పూజ, రుద్రాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ వారు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
श्री महादेवाय नमः। शिवकुमार नाम देश सत्यनारायण नाम देव्याः सहकुटुम्बस्य क्षमस्ते देवीभ्यायदालोक्य ऐश्वर्याभिवृद्ध्यै धर्मार्थदाम काममोक्षचित्तविदमभ्याद्वरसिद्ध्यर्थौ दशदिवेनन्ति क्षमस्ते देवीभ्यायदालोक्य ऐश्वर्याभिवृद्ध्यर्थौ पूर्वोक्तेन तत्तद्गोत्राणां देयानां धर्मेषु महर्षे भगवते नमः नमस्ते उभाभ्यां उदते नमो बाहुभ्यां तव धन्मने परिदेशन्मनो एतस्मान् गुणोक्त विस्मरः ततो ये निस्तवारे स्मृतिदेहम्
नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय मृत्युंजयाय सर्वेश्वराय तदादेवाय श्री महादेवाय नमः। नमो हिरण्यवाहवे नान्ये दिजाञ्जगये नमो हरिकेभ्यो गुरूणां पदये नमो नमः पदये नमः। అదే మన మల్లారి కృష్ణారావు గారు పుట్టినరోజు కదా రేపు నా ఊరు ఇప్పుడే ఇక్కడ నేను ఏం చేసి అలాగే మాకు అన్నీ తెలుసుకున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ ఎంపీ సోడే రామయ్య పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాక్షస పాలన నుండి ఆంధ్ర రాష్ట్రానికి విముక్తి లభించిందని ఆయన అన్నారు. జగన్ పరిపాలన అప్పులతో మొదలైతే చంద్రబాబు పాలన రాజధాని అభివృద్ధితో మొదలైందని అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ ఎంపీ సోడే రామయ్య పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాక్షస పాలన నుండి ఆంధ్ర రాష్ట్రానికి విముక్తి లభించిందని ఆయన అన్నారు. జగన్ పరిపాలన అప్పులతో మొదలైతే చంద్రబాబు పాలన రాజధాని అభివృద్ధితో మొదలైందని అన్నారు.
అప్డేట్స్, మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.